దానికి ఏం కోరిక లేదట ఈయన కోరికలే మనకు తెలియదా? జెడ్పీటీసీకి ఉన్నాడు, ఆ రోజు నుంచే ఎన్నో కళలు. ఆ జెడ్పీటీసీ ఉన్నప్పుడు పదవులోనే రియల్ ఎస్టేట్ దందాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన మహానుభావుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఉన్న కోరికలనే తీర్చుకున్నాడు. ఇంకే కోరికలు ఉంటాయో మనం ఈ వీడియో కంటిన్యూస్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పర్సనల్ ఎజెండా, ప్రజల కోసం ఎజెండా కాదు, ప్రజల కోసం జెండా కూడా కాదు. ఇది పర్సనల్ తన కోసం. ఏదైతే ఈయన చేసిన అవినీతి పైన కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము ఇతను జైలు నూకినప్పుడు ఆ ఉన్న జైలు ఎన్ని రోజులు చిప్పకూడు తిన్నాడో ఒక్కొక్క రోజు గుండె పైన లెక్కించుకున్నాడు. కేసీఆర్ని ఎట్లయినా కూలగొట్టాలా, పడగొట్టాలనుకుంటా. నిజానికి ఈయన చేసింది ఏంలే. మా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్రం యొక్క రైతన్నలు, రాష్ట్ర ప్రజలు అందరూ మార్పు కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చింది తప్ప ఈయన పేద ఉద్యమకారుడు అని కాదు. ఈయన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన ఆస్తుల్ని అమ్మి ఏదో సస్యశ్యామలం చేసినట్టు కాదు. పర్సనల్ ఎజెండా కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ప్రజల కోసం అయితే రాలేదన్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా మనకి వినబడతా ఉన్నది. ఇక్కడ ఆయన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. తన జీవితంలో లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. ఎట్లా? ఒక 1000 ఎకరాలు సంపాదించాలా, ఒక 100 ఎకరాలు సంపాదించాలా, ఏ అడ్డు అదుపు లేకుండా అది చేయాలంటే లక్ష్యం చాలా గొప్పది కదా, ఆ విజన్ చాలా గొప్పది కదా. దానికోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవినే తాను గెలుచుకున్నాడు. ఆ సీటుని ఖరారు చేసుకున్నాడు. ఆ సీటులో కూర్చున్నాడు. తన అన్నదమ్ములను రియల్ ఎస్టేట్ దందాల కింద బ్రహ్మాండంగా మీరు ఇటు సంపాదించుర్రి, మీరు అటు సంపాదించుర్రు, ఏది ఉంటే మన రాజ్యం, మన ఇష్టం రాజ్యం, అవసరమైతే నేను తీసుకొచ్చిన అప్పుల్ని మొత్తం తీసుకొచ్చి ఇంకో 5 ఏళ్ళు ఏరడానికి నేను సిద్ధం. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడెక్కడ మొత్తం ఖాళీ భూములు ఉన్నాయి, ప్రభుత్వానికి అనుకూలం ఎక్కడ ఉన్నాయి, అవసరమైతే అడవులు కూడా నరికేసి మన పేర్ల మీద చేసేయండి. భూభారత చట్టాన్ని పెట్టింది మనమే. కాబట్టి తన కళ, తన లక్ష్యం, తన జీవితానికి సరిపడా, తన కుటుంబాలకు సరిపడా, తమ వారసులకు సరిపడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,00,000 ఎకరాలు కాదు, ఈ అధికారం పోయేటప్పుడు 1,00,000 ఎకరాలు సంపాదించకుంటే అడగండి. అదే ఆయన లక్ష్యం. ఇది ఆశామాషిగా ఎవరికి తెలియదు. ఈ సోదరుడు ప్రజల కోసం మామూలు కష్టపడతా ఉన్నాడా? ఒక దిట్లు కాదు. ఈయన చేసిన పనులకు అసలు ఇది ఈయన స్వల్ప లాభాల కోసం చేసుకోవడానికే సరిపోతుంది. ఇంకా ప్రజల కోసం ఏం చేస్తాడు ఈయన? కోరికలు ఎవరుంటాయి సారు? ఉన్న కోరికలన్నీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరాంశం తీర్చుకుంటున్నావు. గుర్తొచ్చినప్పుడల్లా అందాల పోటీలు పెడతా ఉన్నావు. రాష్ట్ర రైతులు ఏడుస్తున్నా కూడా అందాల పోటీలు పెట్టి సంతోషాన్ని పొందుతున్న వికట ప్రభుత్వం మీది. వికట మంత్రులు మీరు, వికట ఎమ్మెల్యేలు కూడా మీ ప్రభుత్వమే. ఇంకా మీకు కోరికలు ఉంటాయా? అన్ని కోరికలు మెల్లమెల్ల ఒకరు తీరుతా ఉన్నాయి. భూ కబ్జాలు, దందాలు, హైడ్రా పేర్లతో ఎన్నో భూములు ఆ స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు తెలంగాణ సమాజం ఈరోజు చూస్తలేదా? ఆయనకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ఆయన పనులకు అడ్డుపడిన వాళ్ళు, నన్ను జైలుకి పంపిన వాళ్ళను పడగొట్టినా, తొడగొట్టినా, కింద కూర్చోబెట్టినా అనుకుంటా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజానికి ఆ రోజుల్లో ఆయన జెడ్పీటీసీ ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు మనోడికి కన్ను ఆగకపోయేది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూసుండొచ్చు, చాలా మందికి వేరే వేరే రకాలుగా ప్యాషన్ ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ దందాలంటే చాలా ఇష్టం. ఒక చోట కన్ను పడిందంటే దాన్ని ఎట్లా చేసైనా స్వాధీనం చేసుకోవాలా. అలాను కొట్టో, ఇబ్బంది పెట్టో, లేకుంటే వేలు ముద్రతోటి సంతకాలు పెట్టో ఆ భూమిని స్వాధీనం చేసుకునే అటువంటి గొప్ప లక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అస్తుంటిది ఆయనకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒకటి అడ్డుకట్టగా, ఆయకట్టగా ఉపడింది. ఇలాంటి దందా చేసే దందాకోరు ఇతడు బయట ఉండదనుకుంటూ ఇతను కొన్ని కోట్లతోటి అడ్డంగా ఓటుకున్నోటు కేసులు దొరికినప్పటికీ ఏదో ఉద్యమం చేసినట్టుగా, ఏదో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినట్టుగా, తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్ విభజించినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజానికి రేవంత్ రెడ్డి ఒక దొంగ కదా. ఓటుకు నోటు కేసుల కోట్ల రూపాయలతోటి పట్టపగులు అడ్డంగా దొరికిన దొంగ. ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాలా. అందుకని ఆయనకు బాధ అనిపిస్తూ ఉంది. నాకు అడ్డుపడ్డారు ఆ రోజు. నేను దొంగతనాలు చేద్దామన్నా, భూదందాలు చేద్దామన్నా, రియల్ ఎస్టేట్ భూములను కబ్జా చేద్దామన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడింది. అందుకనే
ఈ రోజు నాకు ఎవ్వరు అడ్డు లేరు, నాకు నేనే సాటి, నాకు నేనే పోటీ, ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు నేను అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క మాటలు మనకు వినిపిస్తా ఉన్నాయి. సిగ్గెందుకు లేదయ్యా మీకు? సిగ్గు శరం భగవంతుడు ఈయన నోటికి సిగ్గెందుకు లేదు నాకు అర్థం కావట్లా. ఇంకో 10 ఏళ్ళు ఆశీర్వదించండి, ఉన్న భూముల్ని కబ్జా చేస్తా, ఇంకో 10 ఏళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి, ఉన్న కార్యకర్తల్ని కాస్త తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్ క్రిమినల్స్ గా తయారు చేసి బయటకు వదిలిపెడతా, ఇంకో 10 ఏళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి, పోలీసుగా మీ పార్టీ ఎముళ్ళ లెక్క తయారు చేస్తా, ఒక్క 10 ఏళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి, ఢిల్లీలో పదే నిత్యం భజన చేసి నరేంద్ర మోడీకో రాహుల్ గాంధీకో సోనియా గాంధీకో విగ్రహారాధన చేసి పూజలు చేసి వస్తా అనుకుంటా. ఈ విధంగా అడగడానికి సిగ్గు లేదా? 6 గ్యారంటీలు ఎక్కడ? నా రాష్ట్ర రైతన్నలు 70 లక్షల కాడికి ఉన్న రైతన్నలు ఈరోజు 40 లక్షల దాకా మళ్ళీ తగ్గినట్టు. దానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇంకో 10 ఏళ్ళట, ఇంకో 10 ఏళ్ళు ఆశీర్వదించండి, ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు. ఏం చేద్దామో ఇక మీరే చెప్పండి. ఏదో డాలర్ ఎకానమీ అంటున్నాడు, అది రాష్ట్రం యొక్క ఆదాయం కాదు. రాష్ట్రానికి తీసుకొచ్చే అప్పుల్ని నేను ఈ మిలియన్ ఎకానమీగా మారుస్తాను, ప్రపంచం అంతా మన సైడ్ తిరిగేలా చూసేలా చేస్తానంటే, అప్పుల పరంగా లత్కోర్ పరంగా రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టిస్తాను, ఇంకో 10 ఏళ్ళు మమ్మల్ని ఆశీర్వదించండి అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వదిద్దాం, మరి 10 ఏళ్ళు ఆశీర్వదిద్దామా, ఏం చేద్దామో మీరే చెప్పండి. ఆయన జపాన్ టోక్యో వాటిని ఎందుకు గుర్తు తెచ్చాడో తెలుసా? అక్కడ ఇండియాకు అకౌంట్ తీసుకునే అర్హత ఉంది, ఆడ అకౌంట్ తీసుకోవచ్చు, ఇక్కడ ఉన్న డబ్బుని అక్కడ దాచుకోవచ్చు, ప్రశాంతంగా నల్లధనాన్ని దాచుకొని దేశాలను ఏలొచ్చు. ఈయన చెప్పే మాటకి ప్రతిదానికి కోడ్ లాంగ్వేజ్ అనేది ఒకటి చెప్తా ఉంటే దానికి అర్థము చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. టోక్యో, జపాన్, ఆ దేశాలు ఈ దేశాలను తలుచుకోవడానికి గల కారణం ఏంటంటే, నిజానికి మీరు గుర్తు తెచ్చుకోవాలా, సంపాదించుకున్న డబ్బులు ఎక్కడెక్కడైతే దాచిపెడితే సేఫ్ ఉంటాయో ఆ యొక్క దేశాల పేర్లు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకు దేశాలతోటి మనకేంది పోటీ, ఇతర దేశాలతో మనకేంది పోటీ, ప్రపంచ దేశాలతో మనకేంటి పోటీ? మన రాష్ట్రంలో రాష్ట్ర రైతులను చక్కగా చూసుకుంటే పోటీ అని నువ్వు చూపెట్టాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు నేను ఈ దేశాలతో పోటీ పడతా, ఆ దేశాలతో పోటీ పడలా. ఆయన చేసే పనులు ఈరోజు మీడియాలో మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు భారతదేశంలో ఉన్న కేంద్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నాడు, నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. అది కదా పోటీతత్వం అంటే. ఏ రాష్ట్రం లేనట్టుగా 29 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం యొక్క అద్భుతాన్ని ఇతరులు మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? పోటీలు మనకు అవసరంలా, పనుల పోటీలు చూపెడితే చాలు, ఏందో అర్థమైంది. ఇంకోటి, ఆయన నోటి దుర్సితనము, ఆయన మాట్లాడే మాట తెలంగాణ సమాజంలో ఉన్న ఒకటే మాట, ఆయన ఇష్టం చూడండి. అవ్వా అవ్వా అమ్మా, నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఒకవేళ కుక్కలకు గనక ఓటు హక్కు కల్పిస్తే ఆ కుక్కలు కూడా వీళ్ళకు ఓటేసే ఆస్కారం ఉండదు. నిజానికి ఓటేసే ఆస్కారం ఉండదు. ఇంకోటిగా ఇక్కడ చూడాలి ఒక్కసారి ఈ వీడియో, ఒకసారి దీన్ని లైట్ గా జూమ్ చేసే ప్రయత్నం చేసుకో, చూడొచ్చు. ఇక్కడ చూడండి, మన వెంకటరెడ్డి కోమటిరెడ్డి చూడండి ఒక్కసారి. అంటే ఏమనాలా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల్ని గౌరవించే ప్రభుత్వమా? మా బంజారా ఆడబిడ్డ సరే, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రో, తదితర ఇంకేమైనా ఇచ్చిర్రో, జాబు లాంటి కల్పించిర్రో, సరే ఏదో ఒకటి చేసి ఉంటారు. కాళ్ళలో పడిన దాకా ఎవరైనా ఆపుతారు, పెద్దోళ్ళు ఎవరైనా ఆపుతారు, ఇట్లా ఆపడానికి పోతారు. ఈయన ఆపే వాళ్ళని పక్క జరిపి కాళ్ళలో పడింది అంటున్నారు. అదొకటి గమనించారా? రెండోది ఏంటంటే, వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు స్వయంగా ఇట్లా చేతులు వేస్తా ఉన్నాడు ఒక మహిళ మీద ఇట్లా భుజాల మీద చేతుల్లో పెట్టి ఏం కావాలమ్మా, ఏందమ్మా అనుకుంటా మాట్లాడుతున్నాడు. అంటే నిలబడి మాట్లాడలేవా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే ప్రభుత్వమేమో, మీరందరూ మహిళల్ని బాగా గౌరవించే మంత్రులేమో. మరి మా బంజారా ఆడబిడ్డ, మా చెల్లె లాంటి ఆడబిడ్డని ఈరోజు ఇలా చేయబట్టుకొని, ఎవరిచ్చాడు మీకు హక్కు, ముట్టుకునే హక్కు ఎవరిచ్చిండని చెప్తున్నా. అంటే మాటలు మాత్రమే సంస్కారంలా ఉంటాయి, కానీ ఇలా సంస్కారమైన మాటలు కూడా సంస్కారహీనులే, చేతలు కూడా సంస్కారహీనులే. అంతా స్టేజ్ ముందు తెలంగాణ సమాజం చూస్తూ ఉంటే, భారతదేశం మొత్తం చూస్తూ ఉంటే
ఒక మహిళని దగ్గరికి ముట్టుకునే ఇది ఏంది, ఇది ఏం చేస్తా ఉన్న రాష్ట్రాన్ని, నీ అర్హత ఏంది? నువ్వు ఆవిడ గారికి ఏ పథకం అయితే అందిస్తున్నావు పథకాన్ని అందించి కిందకు పంపించాలా, అవసరమైతే దూరం కొని మాట్లాడాలా. ఆమె మీద చెయ్యేసి ఆమెను దగ్గర గుంజుకొని అవసరమా ఇది అవసరమా అంటున్నా. ఈరోజు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది, మీరు గౌరవిస్తున్నారా లేకుండా ఇంకేమైనా చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అవపడతా ఉంది. ఇవి కాంగ్రెస్ పార్టీ నిజంగా స్టార్టింగ్ చూస్తూ ఉంటే నిజానికి చెప్పాలంటే నాకు మంచి మాట కూడా రావడం లేదు. ఇంత దరిద్రమైన పాలన అంటే గతంలో ఉన్నప్పుడేమో కాళ్ళలో పడుతూ ఉంటే దురల గడిలే కాడనే తెలంగాణ సమాజం పరువుని ఆయన కాళ్ళ దగ్గరే ప్రజలు పెడతా ఉన్నారు. ప్రజలకు బుద్ధి లేదా? నేను కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే నాయకుడిని, ప్రతి ఒక్కరి పట్ల గౌరవ మర్యాదలు కలిగిన మనిషిని, కాళ్ళు ముట్టుకోకూడదు, నాతో సరి సమానంగా తల చూడాలని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు బంజారా ఆడబిడ్డ వచ్చి కాళ్ళు మొక్కుతా ఉంటే మొక్కని ఆపకండి ఏందది? అది కూడా వెంకటరెడ్డి కోమటిరెడ్డి మందు దాకొచ్చిర్రా అని మీకేమైనా అర్థమవుతుందా? ఒక మహిళని ముట్టుకునే అవసరం ఏందండి మీకు ఏం అవసరం ముట్టుకోవడము? ఇసుంటోళ్ళకి ఇంకో 10 ఏళ్ళ ఆశీర్వదించుడేంది? ఇంతంత పెట్రోల్ తెచ్చి వీళ్ళని సాగదోలవ తప్ప వీళ్ళని మళ్ళీ 10 ఏళ్ళు ఆశీర్వదించండి, ఇంకా 2000 ఎకరాలు ఏమైనా ఉంటే దాన్ని జప్తు చేస్తా, ఇంకేమైనా మీ ధన మన ప్రాణాలు ఇంకేమైనా ఉంటే దాన్ని బాధ్యతగా కబ్జా చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.